ఉండవల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న జయాంధ్రప్రదేశ్ సభ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మధ్యలో నిలబడ్డ వాళ్ళు ఎవరు ఉండొద్దు, ఎక్కడో చోట సర్దుకోండి. ఇది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నాం, ఏ విషయాలు చర్చించాం అన్నది జాగ్రత్తగా, ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం, ఈ రాష్ట్ర ఈ దేశ యువతకు సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలో జరుగుతున్నది ఏంటో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పరిపాలకులుగా మనందరి మీద ఉంది. రాజకీయాలలో చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు తెలియచెప్పవలసినటువంటి కర్తవ్యం మా మీద ఉంది. అందుకే ఈవేళ ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి ఇది ఒక అకాడమిక్ మీటింగ్ కాబట్టి, ఇది ఒక తీవ్రమైనటువంటి అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి, ఇప్పటి వరకు ఈ 60 ఏళ్లలో ఏం జరిగిందో క్లుప్తంగా అతివేగంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు కూర్చున్నట్టయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళి ఇలా పక్కన నిలబడి ఉండటం కరెక్ట్ కాదు, కొంచెం వెనక్కి వెళ్ళమని కోరుతున్నా. బాబు మీరు కొంచెం వెళ్ళి కూర్చోండి, నా మాట విని. వెనక్కి నువ్వు పంపించు, మరి పెద్దవాడివి. మీరు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళని తీసుకుని వెళ్ళండి. ఇటేపు ఉన్న వాళ్ళు కూడా. శైలజానాథ్ గారికి సుస్వాగతం, నమస్కారం. మనం మామూలుగా ఈ సుబ్రహ్మణ్య మైదానంలో సంవత్సరానికి 3-4 మీటింగులు పెట్టుకుంటూ ఉంటాం. ఈవేళ ప్రత్యేకంగా ఇది అనుకోకుండా పెట్టుకున్న మీటింగ్ కాదు, కానీ అనుకోకుండా ఈ సమయంలో రాష్ట్రమంతా ఒక టెన్షన్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలోని అతిపెద్ద నాయకులైనటువంటి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, శైలజానాథ్ గారు, తోట నరసింహం గారు, కాసు కృష్ణారెడ్డి గారు, వట్టి వసంత్ కుమార్ గారు, పసుపులేటి బాలరాజు గారు, రఘువీరారెడ్డి గారు, కొంచెం సేపట్లో గంటా శ్రీనివాసరావు గారు వస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారు వచ్చారా? వీళ్ళు కాకుండా పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, లగడపాటి రాజగోపాల్ గారు, జేడి శీలం గారు వస్తున్నారు. వీరందరినీ మించి సాక్షాత్తు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ సమావేశానికి రావటం జరిగిందంటే దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోండి. దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని నిశ్శబ్దంగా ఈ మీటింగ్ ముగిసేదాకా దీంట్లో మాట్లాడినటువంటి ప్రతి అంశాన్ని మీ మనస్సులో రిజిస్టర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయమని కోరుతున్నా. ఇంకా వేదిక మీద వసంత్ కుమార్ అందరూ గ్రౌండ్లో కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారు. దయచేసి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని, ఆర్థిక శాఖ మంత్రులు వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ రఘువీరారెడ్డి గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, దయచేసి పెద్దలు మధ్యలో ఉన్నారు, వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యా రఘువీరారెడ్డి గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మధ్యలో కూర్చున్నారు. జనం తాలూకు అనుభూతులను అనుభవిస్తామని చెప్పేసి పెద్దలు రఘువీరారెడ్డి గారు అనంతపురం నుంచి వచ్చి మన పొరలో మధ్యలో కూర్చున్నారు. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వట్టి వసంత్ కుమార్ గారు ఆయన ప్రక్కనే కూర్చున్నారు. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు
వసంత కుమార్ గారు మన రాజమహేంద్రపురానికి చిరపరిచితులు, అదేవిధంగా మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ప్రాణ స్నేహితులు, వారు కూడా రఘువీరారెడ్డి గారి ప్రక్కనే కూర్చొని ఈ మొత్తం సమూహం ఏమనుకుంటుందో ఈ మాటలు అధిష్టాన వర్గానికి చెప్పడం కోసం మన మధ్యనే కూర్చొని ఉన్నారు. అదేవిధంగా శైలజానాథ్ గారు ప్రాథమిక విద్యాశాఖ మార్చులు మన మధ్యనే ఉన్నారు. పెద్దలు సమాఖ్యేంద్ర నినాదాన్ని వాడవాడ వినిపిస్తున్నటువంటి మహానాయకులు మన మధ్యనే కూర్చొని ఉన్నారు. అదేవిధంగా పసుపులెట్టి బాలరాజు గారు గిరిజన శాఖ మార్చులు, వారు కూడా బహుశా మధ్యలోనే కూర్చొని ఉన్నట్టున్నారు. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు మౌలిక సదుపాయాలు వాడరేవుల శాఖ మార్చులు, ఆయన కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. మన మధ్యలో కూర్చొని ఈవేళ మోగుతున్న గంట ఢిల్లీకి వినిపించడం కోసం మనం గల్లీలోనే కూర్చొన్నారు. గంటా శ్రీనివాసరావు, వారికి కూడా రాన్ మహేంద్రపుర వాసులు స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా తోట నరసింహం గారు ఉగ్ర నరసింహంతో పైన కూర్చొని ఉన్నట్టున్నారు. మన మధ్యన స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మార్చులు, అదేవిధంగా పెద్దలు మనందరికీ పూజ్యులు ఈవేళ మన నినాదాన్ని, మన ఉద్యమాన్ని, మన పోరాటాన్ని, మన ఊహల్ని, మనకున్నటువంటి ఆలోచనల్ని ఢిల్లీకి వినిపించడం కోసం సాక్షాత్తు పిసిసి అధ్యక్షులు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మన మధ్యలో కూర్చున్నారు. బొత్స సత్యనారాయణ గారు, వారికి మనం స్వాగతం పలుకుతా ఉన్నాం జనం సాక్షిగా. అదేవిధంగా పితాని సత్యనారాయణ గారు, పెద్దలు మన ప్రక్కనే పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మన మధ్యన ఉన్నారు. మంత్రివర్యులు, వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా పేరు పేరున శాసనసభ్యులు, ఈ వేదిక విచ్చేసినటువంటి శాసనసభ్యులు, ఈవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన 40 ఏళ్ళు అంటే జైలు జీవితం గడిపి 40 ఏళ్ళు జరిగిన సందర్భంగా నాడు నేడు ఉద్యమాలకు సంబంధించినటువంటి విశేషాలని ప్రజలకు వివరించడం కోసం జరుగుతున్న గొప్ప బహిరంగ సభలో మనం ఆయనతోటే వెన్నంటుంటాం. అరుణ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా నడుచుకుందాం అనేటువంటి ఆలోచనతో విచ్చేసినటువంటి కోస్తా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులందరికీ స్వాగతం పలుకుతూ మొట్టమొదటిగా మన ఆడపడుచు శ్రీమతి వంగా గీత గారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ రౌతు సూర్యప్రకాశ్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా శ్రీ శేషారెడ్డి గారి అనపర్తి శాసనసభ్యులకు స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా తుని శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలోనే రామచంద్రపురం నుంచి అఖండ మెజారిటీతో వచ్చినటువంటి ఏ ఉద్యమం అయితే వచ్చిందో, ఏ ఉద్యమం అయితే దాన్ని నీరుగార్చేట్టుగా నెగ్గినటువంటి మన శాసనసభ్యులు రామచంద్రపురం నుంచి తోట త్రిమూర్తులు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తాం. అదేవిధంగా శాసనసభ్యులు పంచకల రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శాసనసభ్యులు టి విజయ్ కుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దోమరాజు శ్రీనివాస్ గారిని శాసనసభ్యుల్ని వేదిక మీద గవర్నమెంట్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అవంతి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శాసనసభ్యులు కన్నబాబు గారిని కాకినాడ 2 శాసనసభ్యులు కన్నబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని ఇటీవల కాలం